జాబాలని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆత్మీయ శారీరక మేలుల కొరకై అర్పిస్తూ ఉన్నాము. మరి దేవుడు మీ అనుదిన పని పాటల్లో మీకు తోడు నీడై నడవాలి అని చెప్పి, మీరు చేపట్టే కార్యాలను సఫలీకృతం చేయాలి అని చెప్పి మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ పండుగ దివ్య పూజాబలిని యోగ్యంగా నిర్వహించటానికి మనందరము మన తప్పిదాలను ఒప్పుకొని దేవుని యొక్క మన్నింపు కొరకై ప్రార్థన చేసుకుందాం. ఎవరున్నారన్నా? వద్దులేన్నా, కాదన్నా, మేము పని తప్పింది అనుకుంటే స్తుతించేదను. ప్రతి క్షణం స్తుతించెదను. ప్రతి క్షణం స్తుతించెదను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. Gloria, Gloria.
సర్వశక్తి గలపితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని ప్రియమైన గొర్రెపిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ, మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువ. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాతను ఆరోగ్యమాతగా స్మరించుచు, ఆమె పుత్రుడైన యేసుక్రీస్తు రక్షణ పొందిన వారిని నీ శాంతి కాంతులతో నింపమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడను మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వారు గమనించండి. సహోదరి సహోదరులారా, మరి గ్రామ పండుగను జరుపుకుంటూ ఉన్నాము. పండుగలన్నిటికీ ప్రధానమైనటువంటిది, కీలకమైనటువంటిది దేవుని యొక్క పరిశుద్ధ దివ్య పూజా బలి. దేవుని బిడ్డలారా, మీకు ముందుగానే దివ్య పూజా బలి సమయం తెలియజేయబడినది. మరి దాన్ని అనుసరించి మీరు దేవాలయానికి రావాల్సి ఉన్నది. దివ్య పూజా బలి ప్రారంభమవుతుంది, సగం భాగం కూడా ముగిసింది. ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వారు ఈ విషయాన్ని గమనించి మరి మీరందరూ కూడా దేవాలయానికి నడిస్తే ఈ దివ్య పూజా బలిలో పాల్గొంటే మీకు, మీ కుటుంబాలకు, మీ గ్రామానికి ఆశీర్వాదం. ఆర్చుకొని తీర్చుకొని పూజా బలి అయిపోయేటప్పుడు వస్తే
దేవుని అనుగ్రహాలు నేలపాలవుతాయి. అది కూడా గమనించుకోండి. దయచేసి త్వరపడి రమ్మని చెప్పి కోరుతూ ఉన్నాము. హలో. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యాజకుల దీవెన. దేవుడైన యావే మోషేతో అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలెనని చెప్పెను. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసగునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పాను. ఇది ప్రభుని వాక్కు. నీవు దరి చూపుమా అన్వేషణ నీవే ప్రభు, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెతకుని నీవు దరి చూపుమా. ప్రభువ కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువ కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా. మది వెతకుని నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, ఇరులే సుమా. ఒక కోటి తారకలు నువ్వు లేని హలో. హలో 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 ప్రభువ కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువ కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. బ్యాటరీ అయిపోయిందా? వస్తుంది బాబా, హలో హలో.
హలో బ్యాటరీ మార్చు బ్యాటరీ రెండవ పట్టణము గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. రెండవ పట్టణము గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. ఆత్మ శరీరము కాని కాలము పారిపక్యమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రములకు లోనాయను. మనము దేవుని దత్తపుత్రులమని అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిమని విముక్తులుగా చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే ఆయన ఆత్మ కుమారుని ఆత్మను తన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాకు. వందనము. మనసారా ధ్యానించును. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనం నా స్నేహమా నీకే వస్త్రము. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం కూడా దేవుని నామను గణపరుచుదాం. విశ్వాసంతో అందరం కూడా ఈ పండుగ రోజున దేవుని నామను గణపరిచి అందరం కూడా దేవుని కృప ఆశీర్వాదం కొరకు ప్రార్థించుదాం.
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నముగా వించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకును అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇజ్రాయేలుకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరం కూర్చుందాం. ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వారు మరొకసారి గమనించండి. దేవుని బిడ్డలారా, మరి పూజా బలి ఏర్పరచుకున్న సమయానికి పూజా బలికి రాకుండా ఉండటం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. దేవునికి ఇష్టమైన కార్యము అసలే కాదు. అనుకున్న సమయానికి, పెద్దలు నిర్ణయించుకున్న సమయానికి పూజా బలిలో పాల్గొని ఆ తదుపరి జరగాల్సిన కార్యక్రమాలన్నీ సక్రమంగా జరగటానికి మన వంతు సహాయం సహకారాలు అందించడం అనేటటువంటిది మంచి క్రైస్తవుల లక్షణం. మంచి క్రైస్తవులుగా మెలగండి.
సహోదరి సహోదరులారా, ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వారు వెళ్దాంలే, చూద్దాంలే, పోదాంలే అనే సైతాను భావాలు తొలగించుకుంటే మంచిది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అనుకున్న సమయానికి పూజా బలికి వచ్చి దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటే అది మంచి క్రైస్తవుల సంస్కారం అవుతుంది. సంస్కారం లేని వారిగా మనం ఉండకూడదు. వాక్యం ఆలకించడానికి ముందుగా తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనములు, స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము. నల్లూరిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఈ బిడ్డలందరినీ మీకు అర్పిస్తూ ఉన్నాము. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. మరి ఎంతో ఉత్సాహంగా ఈ గ్రామ పండుగను కొనియాడుతూ ఉండగా ప్రతి బిడ్డపై మీ యొక్క అనుగ్రహాలను ఆకాశం తెరిచి కుమ్మరించమని ప్రతిమాలుకరించు ఉన్నాము. దయగల ప్రభువా, మీ వాక్యం వినబోతూ ఉండగా తండ్రి, ఇదిగో మీ వాక్యంలో జీవం ఉన్నది, మీ వాక్యంలో శక్తి ఉన్నది, మీ వాక్యంలో బలమున్నది, మీ వాక్యంలో స్వస్థత ఉన్నది. ఇంత బలమైన వాక్యము మీ పవిత్రాత్మ ప్రేరణతో మా అందరికి కూడా వినిపించండి. మా హృదయాలను తెరవండి దేవా. మీ యొక్క వాక్యము మా హృదయాల్లో చొచ్చుకొని పోనట్లుగా, మేము మీ అనుంగ బిడ్డలుగా రూపొందినట్లు మీ వాక్యం మమ్మల్ని నడిపించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల తండ్రి, ఈ పండుగ దినాన్న ప్రత్యేక విధంగా ఈ గ్రామం కొరకు, ఈ గ్రామ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బిడ్డల యొక్క అనుదిన పని పాటలను మీరు ఆశీర్వదించండి, ఫలప్రదం చేయండి, ఆర్థికంగా వృద్ధి చేయండి, అష్ట ఐశ్వర్యాలతో ఈ బిడ్డలను ఆశీర్వదించండి. కుటుంబంలో సంతోషము, సమాధానముతో ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, ఈ గ్రామం అంతా చల్లగా ఉండాలి అని, మీ యొక్క అనుగ్రహాలతో వర్ధిల్లింపబడాలి అని అన్న గొప్ప ఉద్దేశాలతో ఈ పండుగ చేస్తూ ఉండగా ప్రభువా, పండుగ దీవెనలను, మీ యొక్క ఆశీర్వాదాలను హేరాళంగా ఈ బిడ్డలందరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల తండ్రి, విశ్వాసంతో మీ సన్నిధికి నడిచిన బిడ్డలు నూతన బలాన్ని పొంది పక్షి రాజు వలె పైకి గురుతారు అని, అలసట లేక బడలిక లేక నడక సాగిస్తారు అని మీరు తెలియజేస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఈ పండుగ దినాన విశ్వాసంతో మీ సన్నిధికి పరిగిడే ప్రతి బిడ్డపై ఈ మీ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. నూతన బలాన్ని దయచేయండి ప్రభువా. మీరు బిడ్డల యొక్క విశ్వాసాన్ని పునర్నిర్మించండి. పక్షి రాజు వలె పై రెక్కల చాచి పైకెగురున్నట్లును, అలసట లేక బడలేక లేక నడక సాగిస్తున్నట్లను ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. పవనపిత, మీ సన్నిధికై ఆశతో, మీ సన్నిధికై తపనతో పరుగిడేటటువంటి ఏ బిడ్డను కూడా మీరు వదులుకోకుండా చెయ్యపట్టి ఆశీర్వదించమని బ్రతిమాలి ప్రార్థిస్తూ ఉన్నాము. మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడి మీ జీవాన్ని మా అందరికి కూడా దయచేయండి. అమ్మ మరీ తల్లి, ఈ గ్రామ పాలక పునీతురాలుగా, ఆరోగ్యమాతగా ఉంటూ మా కొరకై చేసే ప్రతి ప్రార్థనను బట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ మరీ తల్లి ప్రార్థనా సహాయాన మంచి ఆయురారోగ్యాలతో వర్ధిల్లినట్లుగా చేయమని వేడుకొనిచ్చు ఉన్నాము. ఈ మా మనవులన్నిటినీ మా ప్రభు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. అందరం చెప్దాం, తండ్రి వందనం. చేతులు పైకెత్తి చెప్దాం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా మహిమ, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా ఆరాధన,
పరిశుద్ధాత్మదేవా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, అందరం లేచి నిలబడదాం. ఈ పవిత్రాత్మ గీతాన్ని పాడుకుంటూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యకు ఆహ్వానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ తాకాలి అని, పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క వరాలు మనందరిపై వెదజల్లాలి అని వాక్యం వినబోతూ ఉండగా దేవుని యొక్క కృపా కరుణ మన మధ్యకు దిగి రావాలి అని చెప్పి ఈ పవిత్రాత్మ గీతాన్ని పాడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరం చప్పట్లు కొట్టుకుంటూ పవిత్రాత్మ గీతాన్ని కలిసి పాడుకుంటూ దేవుణ్ణి మన మధ్యకు ఆహ్వానించుకుందాం. అందరూ కూడా పరిశుద్ధాత్మను మధ్యలో ఆహ్వానించుకుంటూ పెంతెకోస్తు పండుగ పోస్తుల మీద వేయించేసిన ఆత్మదేవుడు మన మీద, బిడ్డల మీద, సంఘం పైన ఆత్మను కుమ్మరించాలని, ఆత్మ కార్యములు, సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు మనకు గొప్పగా జరగాలి. ఈ పండుగ మహోత్సవం రోజున వేడుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా శక్తితో నింపుమా, పరిశుద్ధిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనేయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనేయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు మోషే ప్రవక్తతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడాలని, వాక్యము చేత బలపరచబడాలని ఆయన కృప కొరకు ప్రార్థించుదాం, శక్తి కొరకు ప్రార్థించుదాం. దేవుడు సంపూర్ణ స్వస్థతలు, విడుదలను దయచేయమని, ఆరోగ్యమును దేవుడు దయచేయాలని, మన కుటుంబంలో ఏ సైతాను కూడా పనిచేయకుండా దేవుని ఆత్మ సన్నిధి నిలబెట్టాలని పాడి పంటలు దీవించిన దేవుడు ఈ రోజు మనందరికీ కూడా తల్లి మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సాయంతో వేడుకుందాం. చప్పలు కొట్టాలండి గట్టిగా. ఆత్మ దేవుని మన మధ్యలోని ఆహ్వానించుకుందాం. మన హృదయ ద్వారంలో తెరవబడి మన కుటుంబాలను దేవుని అద్భుత కార్యములు, స్వస్థతలు ఇప్పుడే జరుగునుగాక. ఆమేన్. స్తోత్రం, గ్లోరీ. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మాతో మాట్లాడవా, మమ్ము నడిపించవా, మాతో మాట్లాడవా, మమ్ము నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని
అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నియమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నియమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. క్షమలు కొట్టాలి. దేవుని నామాన్ని గణపరుచుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, అంతిమ దినం ఆత్మను కుమ్మరిస్తానన్న దేవుని వాగ్దానము 50 గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనములో, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం పరిశుద్ధాత్మ దేవుని ఆత్మను కుమ్మరించబడుచున్న ఈ రోజు మన మధ్యలో దేవుని ఆత్మను పొందుకుందాం. ఆత్మ వరాలు ఫలాలు దేవుడు సమృద్ధిగా దాచేయాలని 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 10, 11, 12 వచనములో దేవుని ఆత్మ వరములు ఫలములు ఒక్కొక్కరికి ఒక ఆత్మను దేవుడు మన సమృద్ధి చేసిన దేవుడు. నేను స్తుతించి ఆయన నామమును గణపరచుదాం. ఆయన నామమును స్తుతించుదాం. మహిమపరంత ఆరాధన స్తోత్రం చెల్లునుగా కానీ విశ్వాసంతో అడుగుదాం. అంతిమ దినమున మాపై ఆత్మను కృమ్మరించుటకు నిశ్చయించితివే. అంతిమ దినమున మాపై ఆత్మను కృమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా శక్తిని వసగుమయా. మాపై దిగిరావయ్యా శక్తిని వసగుమయా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తిగా నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తిగా నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నియమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నియమా. హల్లెలూయా 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 గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన స్తోత్రమునైనా వందనాలు ప్రభువా. ఈ పరిశుద్ధాత్మ దేవా మా మీద దిగిరమ్ము. ఆత్మదేవా మా మధ్యలో నివసింపచేయు ప్రభువా. నీ ఆత్మవరాలు ఫలాలతో దిగిరము దేవా. ఆత్మదేవా ఇప్పుడే అభిషేకించు ప్రభువా. లార్డ్ జీసస్ anoint us with the Holy Spirit of God. అగ్నితో అభిషేకించునుగా. అగ్నితో అభిషేకించునుగాక. అగ్నితో స్నానం చేయించుగా. విడుదల విడుదల యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి లేపి పరిశుద్ధాత్మ పొందుకున్న మనందరము కూడా సమర్పించుకుంటూ ఇప్పుడు వాక్యం వినబోయే ముందు మన శరీరములు ఆత్మల దేహములు సమర్పణ చేసుకుంటూ ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో మము నింపుమా. నీ ఆత్మ శక్తిని నాకు సగుమా. నీ ఆత్మ శక్తిని మాకు సగుమా. థ్యాంక్ యూ జీసస్. అందరం కూర్చుందాం. కూర్చుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మనం మన గ్రామ వార్షిక పండుగను కొనియాడుతూ ఉన్నాం.
మన గ్రామ వార్షిక పండుగ ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. మేము వచ్చేపాటికి పెద్దలందరూ కూడా పరదాలు పరుస్తూ ఉన్నారు, బోర్లు గడుతూ ఉన్నారు, టేబుళ్ళు వేస్తూ ఉన్నారు. చక్కగా పాపం వాళ్ళు కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చక్కగా చేశారు. చాలా సంతోషం. ఒకసారి గట్టిగా పెద్దలందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మన వందనాలు తెలియజేసుకున్నాం. అందరూ ఎవరి బాధ్యతలు వాళ్ళు, కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు ఉండి చక్కగా చక్కటి ఏర్పాట్లు చేశారు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు కూడా మనలాగా కొన్ని పండుగలు చేసేవాళ్ళు. వాళ్ళు కూడా పండుగలు మనం ఎట్లయితే ఇప్పుడు వార్షిక పండుగ చేస్తూ ఉన్నామో, వాళ్ళు పొంగని రొట్టెల పండుగని, పాస్కా పండుగని, అదేవిధంగా ప్రథమ ఫలాల పండుగ అంటే తొలి వెన్నులు పండుగ అని చెప్పి, వారాల పండుగ అని చెప్పి, అదేవిధంగా బోర్ల పండుగని, ప్రాయచిత్త దినాల పండుగని, పర్ణశాలల పండుగని, ఈ విధంగా వాళ్ళు కూడా ఒక 7 రకాల పండుగలు చేసేవాళ్ళు. మనం ఏ విధంగా అయితే ఇప్పుడు పండుగ చేస్తున్నామో వాళ్ళు కూడా ఒక 7 రకాల పండుగలు చేసేవాళ్ళు. అయితే ఒకానొక సందర్భంలో దేవుడు ఆ పండుగలను ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఒకసారి వాక్యం చదువుదాము. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుదామా. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. ప్రభువు ఇట్లనుచున్నాడు, మీ పండుగలు నాకు గిట్టవు, మీ ఉత్సవ రోజులను నేను అసహించుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మీ పండుగలన్నా నాకు గిట్టవు, మీ ఉత్సవాలను నేను అసహించుకుంటున్నాను అని ఒకానొక సందర్భంలో మరి ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడు. ఇదే మాట మనము యెషయా గ్రంథంలో కూడా చదువుతాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదామా. యెషయా గ్రంథం, మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దాని ముందు వాక్యంలో కూడా అదే మాట ఉంటుంది. మీ పండుగలంటే నాకు గిట్టవు, నేను వాటిని అసహించుకుంటున్నాను. మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ ప్రార్థనలను ఆలకింపను అని చెప్పి ప్రభువు కొంచెం కోపగించుకున్నట్లుగా, కొంచెం వాళ్ళని మందలిస్తున్నట్లుగా, దేవుడు వారిని సరిదిద్దుతున్నట్లుగా అక్కడ కనిపిస్తుంది. పండుగలు అన్ని మతాల్లో పండుగలు ఉన్నాయి, అన్ని మతాల్లో పండుగలు చేసుకుంటారు, అన్ని గ్రామాల్లో ఏదో ఒక పండుగ చేస్తూనే ఉంటారు, అన్ని సంఘాల్లో, అన్ని జాతుల్లో, కులాల్లో ఈ పండుగలు అనేవి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఈ పండుగలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. కానీ దేవుడు ఎందుకనో ఒకానొక సందర్భంలో ఆ మాట అన్నాడు, మీ పండుగలంటే నాకు గిట్టవు, మీ ఉత్సవ దినాలు నేను అసహించుకుంటున్నాను. మీరు ప్రార్థన చేతులెత్తినప్పుడు మీ ప్రార్థనను నేను ఆలించను అని చెప్పి అంటున్నాడు. కారణం ఏంటి? ఎందుకు అనేది మనము ఒకసారి గనక వాక్యాన్ని చదివినట్లయితే, ఎందుకు దేవుడు వాళ్ళ పండుగను అసహించుకున్నాడు, ఎందుకు దేవుడు వాళ్ళ ప్రార్థనలను ఆలించను అని చెప్పి అన్నాడు అన్నటువంటి దానికి మనం వాక్యంలోనే సమాధానాన్ని వెతికినట్లయితే ఆమోస్ గ్రంథంలోని చెప్తూ ఉన్నారు. ఎక్కడ చదువుతాము మనము? 24వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. న్యాయమును ఏరులై పారనిండు, నీతిని జీవనది వలె ప్రవహింపనివ్వండి.
దేవుని బిడ్డలారా, న్యాయం చేయండి, న్యాయంగా ఉండండి. అదేవిధంగా నీతివంతులుగా జీవించండి, జీవనది వలె పారనివ్వండి అని చెప్పి అంటూ ఉన్నా. అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు అంటే వారు పండుగలు చేశారు కానీ నీతి న్యాయాలు లేకోకుండా చేశారు. వారిలో నీతి న్యాయం అనేటటువంటిది లేదు. మనస్సులు మలినపడి ఉన్నాయి. వివిధ చేష్టాలతోటి, పొరపాటులతోటి, తప్పిదాలతోటి వారి హృదయాలన్నీ కూడా మలినపడి ఉన్నాయి, నీతి న్యాయాలు లేకోకుండా. ఇక్కడ మనము యెషయా ప్రవక్త రాసిన గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతున్నాము. 16వ వచనాన్ని ఒకసారి చదువుదామా? 16వ వచనం, మిమ్ము మీరు కడుక్కొని శుద్ధి చేసుకొనుడు, మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు, చెడును విడనాడుడు, తర్వాత మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయం చేయుడు, వితంతువుల కోపు తీసుకునండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు ఎందుకు వారి పండుగలు అసహించుకున్నాడు అంటే, ఎందుకు ప్రభు వాళ్ళతో మీరు ప్రార్థన చేయటానికి చేతులు ఎత్తినప్పుడు నేను మీ ప్రార్థనలను ఆలకించను అని చెప్పి అన్నారంటే దానికి కారణము ఏమి అనగా వారిలో నీతి న్యాయం లేదు. తరువాత వారిలో ఇక్కడ వాక్యంలో చెప్పిన విధముగా శుద్ధి లేదు, శుద్ధి లేదు. అందరూ కూడా మాలిన్యంతో నింపబడ్డారు. ఇంకొక చోట వాక్యం చెప్తుంది, మీ చేతులు నెత్తురుతో తడిచి ఉన్నాయి అని చెప్పి అంటారు. ఎక్కడ కూడా సహోదరి సహోదరులారా, ప్రజలు ఒరక పేరు పండగలు చేశారు కానీ వాళ్ళలో దేవుడు కోరుకున్నటువంటి నీతి, దేవుడు కోరుకున్నటువంటి సత్యం లేదు. సాంప్రదాయబద్ధకంగా పేరు ప్రతిష్టల కోసం పండుగలు చేశారు కానీ మనుషుల్లో దేవుడు కోరుకున్నటువంటి మార్పు అనేది లేదు. దేవుడు కోరుకున్నటువంటి స్థితిగతులు వారిలోనికి రాలేదు. కాబట్టి దేవుడు ఆ పండుగలను అసహించుకున్నాడు అని ఈ వాక్యములో మనం చదువుతూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన పండుగను చూసి దేవుడు ఏమనుకుంటాడు? ఆయన మన పండుగ దినము ఆయనకు ఆమోదయోగ్యంగానే ఉంటుందా? లేకపోతే ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల పండుగలను ఏ విధంగా అయితే ప్రభు అసహించుకున్నాడో ఈరోజు మన స్థితి కూడా, మన పండుగ కూడా అట్లానే ఉంటుందా? ఒకసారి మనం కూడా ఆత్మ పరిశీలన చేయటం దేనికైనా మంచిది. దేవుని బిడ్డల, ఏదో మేము పండుగ చేశాము అని మనం మురిసిపోకోకుండా మనము పండుగ అనుకొని గుడికి రాలేదనుకోండి, దేవుడు సంతోషిస్తాడా? పండుగ అని చెప్పి ఏదో ఇంటికాడ మాంసాలు తిని పండుకున్నాం అనుకోండి, అది దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటుందా? పండుగ ఉంటుందా? అమ్మా, లేటుగా వచ్చిన వాళ్ళందరూ చెప్పాలి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని పండుగ చేస్తున్నాము అని చెప్పి మనము పూజా బలికి రాకపోతే ఆ పండుగ దేవునికి ఎట్లా ఇష్టంగా ఉంటుంది? దేవుడు ఇష్టపడతాడా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, దేవుని పండుగ అని చెప్పి పండుగ చేస్తున్నామని చెప్పి మనమేదో మన అందసందాలో లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి లౌకిక కార్యక్రమాలు వాటితోనే మనం మునిగి ఉంటే దేవుణ్ణి మనం ఎట్లా మహిమపరుస్తాము? దేవుడు ఆ రోజు చెప్పాడు, సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదుగాక, సర్వేశ్వరుని నామమును పరిశుద్ధపరచుదుగాక, సర్వేశ్వరుని పండుగ దినాలను పరిశుద్ధపరచుదుగాక అనేటటువంటి 10 ఆజ్ఞల్లో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు. సర్వేశ్వరుని పండుగ దినాలను పరిశుద్ధపరచుదుగాక. దేవుని బిడ్డలు, అది ఏ విధంగా పరిశుద్ధపరచబడుతుంది? మనం దేవుని బిడ్డలం అని చెప్పి చెప్పుకుంటున్నాము.
దేవుని పండుగలో పాల్గొంటూ ఉన్నాము. మరి దేవుని యొక్క పండుగ దినం ఎట్లా పవిత్రపరచబడుతుంది? మనం పండుగలో పాల్గొలేకపోతే, మనము దేవుణ్ణి సరైనటువంటి మనసుతో స్తుతించి మనం ఆరాధించకపోతే ఎట్లా దేవుణ్ణి మనము మహిమపరచగలుగుతాము? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక రాజ్యంలో వ్యాపారస్తులందరినీ కూడా రాజుగారు పిలిచారు. వ్యాపారస్తులందరినీ రాజుగారు పిలిచి అన్నాడు, అబ్బాయి మీరు న్యాయంగా వ్యాపారం చేసుకోండి, ఎవరిని కూడా మోసం చేయొద్దు, మోసం చేసి అధిక లాభాల కొరకై కౌపడొద్దు అని చెప్పి రాజుగారు వారికి తగిన సూచనలు ఇచ్చి పంపించారనమాట. అందుకు కూడా రాజుగారికి మాట ఇచ్చారు. రాజుగారు మేము న్యాయబద్ధంగానే వ్యవహారం చేసుకుంటాము, ఎవరిని కూడా మోసం చేయము అని చెప్పి రాజుగారికి మాట ఇచ్చారు. సరే, సందర్ బజార్లోకి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి సరుకులు అమ్ముకుంటున్నప్పుడు ఒక అతను వస్తాడనమాట. వచ్చి రాజుగారికి ఒక కంప్లైంట్ చేస్తాడు, ఫిర్యాదు చేస్తాడు రాజుగారికి. ఏమని? రాజుగారు పలానా చోట ఒకడు ఈశ్వని గారులు అమ్ముతున్నాడు, వాడు బాగా అందరిని మోసం చేస్తున్నాడండి, వారిని ఎట్లా అన్నా కానీ మీరు కంట్రోల్ చేయాలి అని చెప్పి రాజుగారికి ఆ విన్నతిని తెలియజేస్తాడు. అప్పుడు రాజుగారు మారు వేషంలో వారి దగ్గరికి వెళ్తాడు, ఈశ్వని అమ్ముకునే దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేప్పుడు ఈశ్వని గారు ఎంత అని చెప్పి అంటాడు. అప్పుడు ఈశ్వని గారు ఎంత అని చెప్పి అంటే ఇప్పుడు ఏం చెప్తాడు? 1000 రూపాయలండి ఈశ్వని గారు అని చెప్పి అంటాడు. ఇప్పుడు రాజుగారు అంటాడు, ముసుగు తీసి, నేను ఎవరిని అనుకుంటున్నావు? నీ రాజుని, ఈ దేశానికి రాజుని, నువ్వు మరీ ఏంది ఇంత ఘోరంగా మోసం చేస్తున్నావు ప్రజలు? ఈ 100 రూపాయలు ఈశ్వని గారు 1000 రూపాయలు అమ్మటం ఏంద్రా అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు ఆ ఈశ్వని గారు అమ్మేవాడు అంటాడు, అయ్యో రాజుగారు, ఇది మామూలు ఈశ్వని గారు కదండి, 100 సంవత్సరాలైనా దీనికి ఏం కాదు, చాలా పటిష్టంగా చేశారండి, మనం ఎట్లా వాడుకున్నా ఏం కాదండి, అందుకని ఇది 1000 రూపాయలు అని చెప్పి అంటాడు. రాజుగారు అంటాడు, అసలు ఈ మోసం, నేను ఇట్లా అడుగుతున్నా కానీ 100 రూపాయలు ఇచ్చారు, నువ్వు 1000 రూపాయలు అమ్ముతున్నావేంటి? 1000 రూపాయలు అమ్ముతున్నావేంటి? ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు చెప్పి గట్టిగా అడుగుతాడు. గట్టిగా అడిగినప్పుడు, లేదు రాజుగారు, కావాలంటే మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు, ఇది 1000 రూపాయలు కూడా తగ్గదు, ఇది చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పి అంటాడు అనమాట. అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే, సరే నేను ఇది కొనుక్కుంటున్నాను ఈ ఈశ్వని గారా, ఇది గనక 100 సంవత్సరాలు లేకపోతే నేను ఉరి ముందు ఇస్తా అని చెప్పి అన్నాడు. రాజుగారు తీసుకొని వెళ్ళిన దగ్గర నుంచి రోజు దాన్ని వినియోగిస్తూ ఉన్నాడు అనమాట, వాడుకుంటా ఉన్నాడు. ఈశ్వని గారు ఎక్కడైనా 100 సంవత్సరాలు ఉండి అసలుకి ఎవరిళ్ళల్లో నన్ను 100 సంవత్సరాలు ఈశ్వని గారు ఉందమ్మా? ఉందా? ఎవరికాడుందా? రాజుగారి దగ్గర కూడా 3 రోజులకే అంత ఎరిగిపోయింది. 3 రోజులకే ఈ టాక్ అటు పోయింది. ఈ టాక్ అటు పోతే ఇంకా రాజుగారు నన్ను కూడా మోసం చేసిండు, వాడిని బట్టలు రండిరా అని చెప్పి బట్టలు పంపించాడనమాట. బట్టలు పంపిస్తే ఇంకా వాడు వచ్చినాక, ఇదిగోరా నువ్వు అమ్మిన ఈశ్వని గారు చూడు ఇప్పుడు ఎట్లా ఉందో, నన్ను కూడా మోసం చేశావు, నిన్ను ఉరిదీక తప్పదు, నిన్ను ఉరిదీస్తున్నాను అని చెప్పి తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు అప్పుడు వాడు ఈశ్వని గారులు అమ్మేవాడు ఏమంటాడంటే, రాజుగారు అసలుకి ఈశ్వని గారు ఇట్లా పాడైందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది, అసలు దీంట్లో పాడిందంటే నాకే ఆశ్చర్యంగా ఉందండి, అసలు దీన్ని మీరు ఎట్లా వాడారో నాకు చెప్పండి, ఇది 3 రోజులు ఎట్లా కావటం ఏంటండి, ఇది 1000 రూపాయలు ఈశ్వని గారా, దీనికి ఏం కాకూడదు అని చెప్పి అన్నాడనమాట. అప్పుడు రాజుగారు అన్నారు, ఎట్లా వాడుకునేది ఏముందిరా, వాడుకుంటారు, మీరు పేపర్ తీసుకుంటున్నారు కదా, అట్లానే ఇసురుకున్నాను అని చెప్పి చెప్పాడు రాజుగారు. అప్పుడు వాడేమన్నాడంటే, అమ్మో రాజుగారు, దీన్ని వాడాల్సిన విధానం ఎట్లా కాదండి, ఈశ్వని గారు మొహానికి ఎదురుగా పెట్టుకొని మొహాన్నే అటు ఇటు తిప్పాలండి, ఈశ్వని గారు కూడదు, అప్పుడు 1000 సంవత్సరాలు ఉంటుందండి, అయ్యో మీరు చేసిన పొరపాటుకి నన్ను ఉరిది న్యాయమా రాజుగారు అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. తెలియగలవాడనా వ్యాపారస్తుడు మోసం
మోసం చేశాడు. సహోదరి సహోదరులారా, మనము కొన్నిసార్లు మన బతుకు తెరువు కోసము, కొన్నిసార్లు మనం జీవించడం కోసము, దేవుని బిడ్డలారా, ఆ ఈసనగర్లు అమ్ముకునేటటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే చేశాడో మన అనుదిన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అల్పొర్లుతూ ఉంటాయి. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. అట్లా మోసపూరితమైనటువంటి జీవితాలు దేవునికి ఏనాడు కూడా ఆమోదయోగ్యం కాదు. దేవుడు కోరుకున్నటువంటిది ఏంటి అంటే సత్యమైన నీతి, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా మనం జీవించాలి అని చెప్పి ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పండుగల ఉద్దేశం కూడా అదే. మనం నూతనీకరించబడాలి, మన విశ్వాసం పునర్నిర్మించబడాలి, విశ్వాసములో మనం బలపడాలి. మనము రోజు రోజుకి సత్యంగా జీవించటము, పరిశుద్ధతతో జీవించటము మనం అలవర్చుకోవాలి. అదే పండుగ ఉద్దేశము. దేవుణ్ణి పవిత్రంగా మహిమపరచటము అనేది మనం నేర్చుకోవాలి. ఆయన నామాన్ని ఇంకా మహిమపరచటము అనేటువంటిది మనం నేర్చుకోవాలి. పౌలు గారు తెస్సలోనియ ప్రజల లేఖలో చెప్తాడు కదా, ఎఫెసీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయము 22-23 వచనాల్లో చెప్తారు కదా, మీ మనస్తత్వాలను పునర్నవం గావించుకోనండి, మీ పూర్వస్థితి దుర్మార్గపైనటువంటి వాంఛలతో భ్రష్టు పట్టిపోయింది, కాబట్టి ఈ విధంగా జీవించండి అని చెప్పి తెలియజేస్తారు. ఒకసారి ఆ వాక్యం చదువుదామా? మీ మనస్తత్వమును నూతనత్వం గావించుకుని సత్యమైన నీతి పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావాన్ని ధరించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, మనము సత్యమైన నీతి పరిశుద్ధతని కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడే మనం నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలము. అప్పుడే మన స్తుతుల ద్వారా దేవుడు మహిమపరపబడతాడు. అప్పుడే మనం దేవునికి యోగ్యమైనటువంటి బిడ్డలము. ఈ విషయాన్ని మనందరం కూడా పరిశీలించాలి. మన అనుదిన జీవితాల్లో దొర్లేటటువంటి పొరపాట్ల నుండి విముక్తి పొందాలి. మన అనుదిన జీవితాల్లో నోటి ద్వారా, మాట ద్వారా, చేష్టాల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా దొర్లేటటువంటి పాపముల నుండి మనం విముక్తి పొందాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. మనం చేసేటటువంటి స్తుతులు ఆయనకు ప్రీతిపాత్రంగా ఉంటాయి. మనం చేసేటటువంటి ప్రార్థనలు ఆయనకు ఆమోదయోగ్యముగా ఉంటాయి. సహోదరి సహోదరులారా, మనము మన జీవితాల్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము ఏమి అనగా, దేవుడు మరీ తల్లిని మనకు ఏర్పరిచాడు. కారణం ఏంటి అంటే ఆ తల్లిలాగా మనం కూడా జీవించాలి. మనము మన పండుగ దినాల్లో ఎక్కువగా మరీ తల్లిని స్మరిస్తూ ఉంటాం. ఆమె యొక్క, ఆ తల్లి యొక్క సద్గుణాలను మనం ధ్యానం చేస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే ఆ సద్గుణాలు మనం అలవర్చుకోవాలి. కారణం ఏంటి అంటే ఆ తల్లిని అనుసరించి మనం జీవించాలి. అప్పుడే ఆ తల్లి ఏ విధంగా అయితే దేవుణ్ణి మహిమపరిచిందో మనం కూడా ఆ విధంగా మహిమపరచగలుగుతాము అని చెప్పి ఈ పండుగల యొక్క భావం. దేవుని బిడ్డల, రోజు మనము గ్రామ పండుగగా, ఏం పండుగ? మన గ్రామ పండుగ అంటున్నాం కదా. ఏం పండుగ? ఆరోగ్యమాత పండుగనా? మన దేవాలయం ఏం పేరు? దేవాలయం పేరు అందరూ తెలుసు, ఆరోగ్యమాత దేవాలయం అని అందరూ తెలుసు కదమ్మా. ఆరోగ్యమాత దేవాలయం అని చెప్పి అంటున్నాం. మరి ఆరోగ్యమాత మరీ తల్లి, మరీ తల్లిని ఆరోగ్యమాత అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. మరీ తల్లిని దేవుడు ఎందుకు తన కుమారునికి తల్లిగా ఎన్నుకున్నాడు? ఎందుకు దేవుడు రక్షణ చరిత్రలో ఆ తల్లికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు? దీనికి కారణం ఏంటి అంటే ఆ తల్లి పరిశుద్ధతను ఎన్నుకున్నది.
పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పి ఆమె ఎన్నుకున్నది. దేవుని బిడ్డ, మనము వాక్యంలో చాలాసార్లు పౌలు గారు చెప్తారు, ఇదిగో మీరు ఎన్నుకోబడినటువంటి ప్రజలు కాబట్టి మీరు పరిశుద్ధులుగా జీవించండి, మీరు పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు అని చెప్పి కోరుతాడు. ప్రభు చాలా చోట్ల పౌలు గారు చెప్పేటటువంటి మాటలు మనం కొన్నిటిని మనం చదువుదాము. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుదామా? కాబట్టి సోదరులారా, పరిశుద్ధతను దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. చాలు. పరిశుద్ధముగాను దేవునికి ప్రీతికరముగాను మీ జీవితాలను సమర్పించుకొనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి తల్లి ఇదిగో ఆమె పిలుపు తగ్గట్టుగా జీవించింది, పరిశుద్ధంగా జీవించింది. దేవుని కుమారుడు నిమిత్తమై జన్మ పాపం అంటకుండా దేవుడు కాపాడితే ఏ కర్మ పాపం అంటుకోకుండా ఆ తల్లి జీవించింది, పరిశుద్ధంగా ఆ తల్లి జీవించింది. దేవుని యొక్క అనుగ్రహాలకు ఆ తల్లి పాత్రురాలైంది. దేవుని యొక్క దృష్టిలో ఆమె ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి స్త్రీగా మలుచుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనము ఇదే వాక్యాన్ని మనము ఇంకొక చోట కూడా చదువుతూ ఉన్నాము. పౌలు గారు తెలియజేస్తారు, కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనము. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనము ఒకసారి చదువుదామా? మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు కాబట్టి మీరు దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకునండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, మీరు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు, ఆయనకు పరిశుద్ధులు, ప్రియులు అయినటువంటి వారు, ప్రియమైనటువంటి వారు అని చెప్పి వాక్యం పేర్కొంటుంది. మరి మన జీవితాలు ఆ విధంగానే ఉన్నాయా? అమ్మ మరి తల్లి ఇదిగో దేవుని దృష్టిలో పరిశుద్ధురాలుగాను ప్రియమైన దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా మరి తల్లి ఉంది. అందుకని మరి తల్లిని దేవుడు తన కుమారుడికి తల్లిగా ఉండటానికి యోగ్యురాలను చేశాడు. తన కుమారుడు మన లోకరక్షకుడు క్రీస్తు ఆ తల్లి గర్భములో 9 మాసాలు నివసించే విధంగా చేశాడు. కారణము ఎంతో దేవునికి ప్రీతిపాత్రంగా తల్లి జీవించింది, పరిశుద్ధంగా నడుచుకుంది, దేవుని దృష్టిలో ఎటువంటి మచ్చలేని మరకలేని మనిషిగా ఉన్నది. మనం కూడా ఆ విధంగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. సహోదరి సహోదరుల, మనం ఏదో ఆరోగ్యమాత పండుగ చేస్తున్నాము అని చెప్పి పండుగ పేరిట మనమేమో కొత్త బట్టలు వంటలు అని చెప్పి చేసుకోవటం కాదు. ఆరోగ్యమాత పండుగ చేస్తున్నామంటే ఆ ఆరోగ్యమాత సుగుణాలు మనలోనికి రావాలి, వాటిని మన జీవితాల్లో అనుసరించాలి. ఆ తల్లిలో ఉన్నటువంటి సుగుణాల చొప్పున మనం కూడా జీవించాలి. అప్పుడే దేవునికి మన పండుగలు మహిమకరంగా ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి ఇట్లానే పెద్ద గుడి పండుగ చేశారు, గ్రామ పండుగ. ఇంకా పండుగ అంటే ఇంటికి ఇంత అని చందాలు వేసుకుంటాం కదా, ఇంత వేసుకుందాము, ఇంటికి 500 వేసుకుందాం అని చెప్పి ఇంకా అట్లా అనుకుంటాం కదా. పండుగ అంటే చాలా ఖర్చులు ఉంటాయి కదా. సో ఒకచోట ఏమైందంటే ఇంకా పండుగ చేయంగా డబ్బులు మిగిలాయి. పండుగ చేయంగా డబ్బులు మిగిలితే ఏమనుకున్నారు అందరూ, ఏం చేద్దాం అనుకుంటే ఇంకా ఒక పెద్ద సలహా ఇచ్చాడనమాట. మంచి ఆరోగ్యమాత స్వరూపంని మనము కొని మన దేవాలయం పైన ఊరంతా కనపడే విధంగా ప్రతిష్ఠిద్దాము అని చెప్పి
అన్నారు. అన్నాక ఒక పెద్ద ఏమన్నాడంటే, దేవాలయం పైన ఎవరెక్కుతారు పొదుగులు, తల్లి దగ్గర ఎవరు ముద్దు చేసుకుంటారు, మనము ఇక్కడే ఎక్కడన్నా మన 4 బజార్లు గలిచేతారు సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్లో ఈ డబ్బులతోటి స్వరూపాన్ని ప్రతిష్ఠించుకుందామని చెప్పి ఇంకా ఘనంగా స్వరూపం కొనుక్కొచ్చారు. ఇంకా బ్యాండు మేళతాళాలతోటి బాణసంచా వీటితోటి స్వరూపాన్ని ఊరేగించి సెంటర్లో ప్రతిష్ఠించారు. ఇంకా ప్రతిష్ఠించిన రోజు గొప్ప ఉత్సాహం పెద్దల్లో, ప్రజల్లో. పండుగ స్వరూపం ప్రతిష్ఠించిన రోజు అందరూ కూడా చాలా చాలా పెద్ద పండుగ చేశారు. మాంసాలు అసలుకి అందరికి ఊరంతా పెట్టారు. తర్వాత తేరు తిప్పారు, జపమాలు చెప్పారు, అన్నీ ఘనంగా చేశారు. ఇంకా స్వరూపం పెట్టినాక ఇంకొక రోజు పరీక్షలు వచ్చాయన్నమాట. పరీక్షలు వచ్చినప్పుడు ఓ పిల్లగాడు, అరే ఈ పరీక్ష బాగా కష్టంగా ఉండబోయిద్ది, లెక్కల పరీక్ష అసలుకే, వెళ్ళి మరీ తల్లి దగ్గర ప్రార్థన చేసుకుని వెళదాము అని చెప్పి అనుకున్నాడు అనమాట. ప్రార్థన చేసుకుందాము అని చెప్పి అనుకొని ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఆ పిల్లవాడు ఆ మరీ తల్లి స్వరూపం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే మరీ తల్లి ఏడుస్తున్నట్లుగా కనపడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరీ తల్లి ఏడుస్తున్నట్లుగా ఆ పిల్లగాడికి కనపడింది. వాడు వెంటనే, అరే మేము ఆ రోజు స్వరూపం ప్రతిష్ఠిన రోజున అమ్మ అంతా కళకళలాడింది, చాలా నవ్వుతూ సంతోషంగా ఆనందంగా కనిపించింది, ఈరోజు ఇంత మరీ మాత ఈ విధంగా కొద్దిగా దుఃఖంతో ఏడుస్తున్నట్లుగా కనిపిస్తుంది అని చెప్పి ఆ పిల్లవాడు వెంటనే భయపడి భయపడి కళ్ళు తెరిచి, అమ్మ తల్లి ఏంటమ్మా ఎట్లా ఏడుస్తున్నావు అని చెప్పి కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడు. అప్పుడు మరి తల్లి ఆ పిల్లగాడికి కళ్ళలో చెప్పిందనమాట. కళ్ళు మూసుకున్నప్పుడు ఆ తల్లి చెప్పింది, మరి ఏడవక ఏం చేయాలరా, 6 నెలల క్రితం నన్ను ఇక్కడ ప్రతిష్ఠించాను, ఈ సెంటర్లో ఎండనక వాననక నేను ఇక్కడే ఉన్నాను. ఆ ప్రతిష్ఠించిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఎవరు కూడా వచ్చి ఇంత మటుకు నా దగ్గర ప్రార్థన చేయలేదు. ఎవరు కూడా వచ్చి నా దగ్గర ఇక్కడికి వచ్చి దేవుణ్ణి స్తుతించిన వాళ్ళు లేరు. నన్నేదో ఒక దిష్టి బొమ్మగా ఇక్కడ పెట్టినట్టున్నారు. ఏనాడు కూడా వచ్చి ఇక్కడ ఒక ప్రార్థన కానీ, ఒక స్తుతి గీతం కానీ, ఒక ఆరాధన కానీ జరిపి నా కుమారుడు క్రీస్తును మహిమపరిచినటువంటి సందర్భం లేదు. ఏదో డబ్బులు మిగిలాయని చెప్పి ఏదో కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టారు కానీ దేవుణ్ణి ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఆయన సన్నిధిని సొంతం చేసుకోవటానికి ప్రతిష్ఠించినట్లేదు అని చెప్పి ఆ తల్లి తన దుఃఖాన్ని ఆ పిల్లగాడికి వెళ్ళబోసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దర్దాపుగా మన భక్తి భావాలు కూడా ఇంతే ఉంటాయేమో. మన భక్తి భావాలు, మనము ఏదన్నా పండుగ చేసినప్పుడు ఊరేగిస్తాం దేవుని స్వరూపాన్ని, యేసు ప్రభు స్వరూపాన్నో మరీ తల్లి స్వరూపాన్నో జపమాలు చెప్తాం, స్తుతిస్తాం. అది ఆ రోజుకేనా? అది ఆ రోజుకు మాత్రమేనా? ఒకవేళ మన భక్తి ఆ పండగ వరకే అయితే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, మన దేవప్రసాద్ ఫాదర్ గారు స్వామి 600 కుటుంబాలు అసలు కంటి నిండా జనం, ఎంత దూరం చూడగలిగితే అంత దూరం జనం కనపడతారు అని చెప్పారు. ఫాదర్లకి మేము పండగకి వచ్చి అంగీలు వేసుకుంటే, అమ్మో అంత జనం ఉంటారా, ఏం చెప్పాలో ఏందో అని చెప్పి ఒక రకంగా భయం వేసింది. ఇక్కడికి వచ్చి చూస్తే పరదా పట్టలు తప్పితే ఏమీ లేవు. ప్రైజ్ ది లార్డ్, పరదా పట్టలు తప్పితే ఏమీ లేవు. నేను ఒక రకంగా మనసులో సంతోషం వేసింది, అమ్మ ఎవరు లేలే, ఏం చెప్పని అవసరం లేదు, పరదా పట్లకి ఏదో 4 మాటలు చెప్పుకొని పోతే పోయిద్దిలే అని చెప్పి ఇంకా ఫాదర్ని అడిగామన్నమాట. జనం వచ్చేళ్ళకి ఎంతసేపు అయింది ఏంటి అని చెప్పి, లేదు స్వామి వచ్చేస్తారు ఇళ్ళ దగ్గర బయలుదేరి ఉంటారు అని చెప్పి అంటే, ఇదిగో ఇప్పుడేమో సమయం 1 గంట 1:15 అవుతుంది, ఇంకా మరి ప్రసంగం అయిపోతే ఇంకా అంతమంది
కనుచూపు మేరలో కనబడే జనం రావాలంటే ఇంక భోజనాల టైంకో లేకపోతే ఇంకా డ్రామా టైంకో వస్తారు, అంతే కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరదా పట్ల నిండుగా జనం రావాలంటే ఏదో డ్రామా అన్నా స్టార్ట్ కావాలి, లేదా భోజనాలన్నా వడ్డించాలి, అప్పుడే వచ్చేది. మరి ఇటువంటి భక్తి భావాలతోటి మన పండుగలు చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండిద్దా ఏమన్నా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా పండుగ చేస్తున్నామంటే పెద్దలు కానివ్వండి, సంఘస్థులు కానివ్వండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏకత్వంతో అందరం దేవుణ్ణి స్తుతించి మహిమపరచాలి. అది దివ్య పూజా బలి ద్వారా మాత్రమే. ఎప్పుడైతే మనము సంఘమంతా ఒక కుటుంబంగా దివ్య పూజా బలిని దేవునికి అర్పిస్తామో అది నిజమైనటువంటి ఆరాధన, అది నిజమైనటువంటి స్తుతి, అది పండగ అంటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, ఇంకొక విషయం మనము ధ్యానం చేయాలి. అమ్మ మరీ తల్లి గురించి మనము ఆ తల్లి పండుగని చేసుకున్నప్పుడల్లా ఆ తల్లిని గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక పాయింట్ ఒకటి ఉన్నది. ఏంటిదంటే అది మనం యోహాను శుభవార్తలో యోహాను గారి ఒక మరీ తల్లిని పట్ల ఒక క్రియను చేస్తాడు. మరీ తల్లి పట్ల ఆయన ఒక పని చేస్తాడు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 27వ వచనం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 27వ వచనం. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనిను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. అందరం చెప్దామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మరీ తల్లిని స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళారు. యోహాను గారు ఏ విధంగా అయితే యేసు ప్రభువుకి శిష్యుడు, మనందరం కూడా యేసు ప్రభువుకి శిష్యులమే. మరి యోహాను గారు మరీ తల్లిని తీసుకొని వెళ్ళారు. మరి మనం ఎవరిని తీసుకొని వెళ్తాం మన ఇంటికి? ఒకవేళ మరీ తల్లినే తీసుకొని వెళ్దాం అనుకుందాం. మరి ఆ తల్లిని తీసుకొని వెళ్ళేటటువంటి యోగ్యత మనకున్నదా? ఆ యోగ్యత మనకున్నదా? యోహాను గారు యేసు ప్రభు శిష్యుడు, నమ్మకమైనటువంటి భటుడు. యేసు ప్రభు అనేక వ్యక్తిగత కార్యాలలో యేసు ప్రభుతో కలిసి నడిచాడు. యేసు ప్రభు కొండ మీదకు వెళ్ళినా, లేదా ప్రార్థించుకోవటానికి ఏకూజమ్మనే నిర్జన ప్రదేశానికి వెళ్ళినా, లేదా యేసు ప్రభు పాస్కా విందుకి ఆయన వెళ్ళినా, యేసు ప్రభు యోహాను గారిని ఎప్పుడు వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. ఒక విధంగా చెప్పాలంటే యోహాను గారిని నా సోదరుడు అని చెప్పి పిలిచారు యేసు ప్రభు. దేవుని బిడ్డల, అంత గొప్ప అనుబంధము యోహాను గారికి యేసు ప్రభుకు మధ్య ఉన్నది. మనకు యేసు ప్రభుకు మధ్య అంత బలమైన అనుబంధం ఉంటేనే మరీ తల్లిని తీసుకొని వెళ్ళేటటువంటి యోగ్యత మనకుంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకి మనకు మధ్య ఏదో పండగ సంబంధం ఉంటే మరీ తల్లిని ఇంటికి తీసుకొని వెళ్ళేటటువంటి యోగ్యత మనకుండదు. ఆ తల్లి మనం రమ్మన్నా మనతో రాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పండుగ భక్తి కాదు మనకు కావాల్సింది. యోహాను గారికి యేసు ప్రభువుకు మధ్య ఉన్నటువంటి అనుబంధం మనకు యేసు ప్రభువుకు మధ్య కూడా ఉండాలి. అప్పుడే ఆ తల్లిని తీసుకొని వెళ్ళేటటువంటి యోగ్యత మనకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ తల్లి మనతో ఉంటే మనకు ఎటువంటి కుటుంబాల్లో లోటుపాట్లు తలెత్తినప్పటికి కూడా మనం ఏమీ భయపడిన అవసరం లేదు. దానికి ఉదాహరణ కానాపల్లిలో జరిగినటువంటి సంఘటన.
మరి అక్కడ కానాపల్లి విందులో వారికి ద్రాక్షారసం కొదవబడగా దేవుడు వెంటనే మరీ తల్లి వెళ్ళి యేసు ప్రభుని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ లోటు లేకుండా చేస్తారు యేసు ప్రభు. మన జీవితాల్లో కూడా మరీ తల్లి అదే క్రియను చేస్తుంది. మన జీవితాల్లో లోటుపాట్లు తలెత్తినప్పుడు, ఆటుపోట్లు మన జీవితాల్లో తలెత్తినప్పుడు అమ్మ మరీ తల్లి గనక మనతో ఉంటే, మన కుటుంబాల్లో ఉంటే, దేవుని బిడ్డలారా, ఆ లోటుపాట్లు కానివ్వండి, ఆటుపోట్లు కానివ్వండి, మనకు ఏమీ కాకోకుండా చేస్తాయి. మనకు ఎటువంటి హాని జరగకోకుండా అమ్మ మరీ తల్లి మనకు తోడ్పడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మరీ తల్లి మన ఇంటికి రావాలి అంటే ఈ పండుగ జరుపుకోవటం ద్వారా ఆ తల్లి మనకు రావాలంటే క్రీస్తు, ఆమె కుమారుడైనటువంటి మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువుతో మన అనుబంధము అనేటటువంటిది బలపడాలి. మన అనుబంధం అనేది బలపడాలి. అప్పుడు ఆ తల్లి మన కొరకు ప్రార్థన చేస్తుంది. ఇదే ఈ వాక్యములో ప్రభు మనకు బయలుపరిచేటటువంటి సందేశం. ఒకసారి ఒక పాస్టర్ గారి ఇంటికి ఒక ఫాదర్ గారు భోజనానికి వెళ్ళాడు. పాస్టర్ గారు ఆహ్వానించగా భోజనానికి వెళ్ళారనమాట. భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారి ఇంట్లో గోడ మీద మరీ తల్లి ఆ బొమ్మ పిక్చర్ గీసింది. ఎట్లా? దేవుని ముందు మరీ తల్లి మోకరించినట్లుగా ఆ పిక్చర్ డ్రాయింగ్ వేసింది అనమాట. వెంటనే ఫాదర్ గారికి అనుమానం వచ్చి అడిగారు. ఏమని అడిగారు? పాస్టర్ గారు, మీరు మరీ తల్లిని అంతగా మేము నమ్మినంతగా మీరు నమ్మరు కదా, మరి మీ ఇంట్లో ఏంటి మరీ తల్లి స్వరూపము బొమ్మ డ్రాయింగ్ వేసి ఉంది అని చెప్పి అడిగారు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పారు అంటే, ఆ పాస్టర్ గారు చెప్పినటువంటిది ఏంటి అంటే, సహోదరి సహోదరులారా, ఏమండి, ఇది డ్రాయింగ్ కాదు, లేకపోతే ఏదో పిక్చర్ కాదు, నాకు దేవుడు చూపించినటువంటి దర్శనం అన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు చూపించినటువంటి దర్శనం అన్నారు. ఏంటి ఆ దర్శనము? మరీ తల్లి పరలోక దేవుని పాదాల చెంత కూర్చొని ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది. మనందరికి కూడా ఆ తల్లి ప్రార్థన చేసేది. ఈ విశ్వాసంతో దేవుని బిడ్డలారా, మనము ఆరోగ్యమాత తల్లి మహోత్సవాన్ని మన గ్రామ పండుగగా జరుపుకుందాం. ఇదిగో ఆ తల్లిని యోహాను గారు ఏ విధంగా అయితే తన వెంట పెట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు, మనం కూడా ఈ దివ్య పూజా బలి సమర్పణ ద్వారా, యోగ్యంగా సమర్పించడం ద్వారా అమ్మ మరీ తల్లిని మన ఇంటికి మనం తీసుకొని వెళ్దాం. ఆ తల్లి మనందరి కొరకు కూడా ప్రార్థన చేస్తుంది. మన ఆలన పాలనంతా ఆ తల్లి చూసుకుంటుంది. మన కుటుంబాల్లో జీవితాల్లో తలెత్తేటటువంటి ఆటుపోట్లను, లోట్లను, ఇవన్నిటిని కూడా ఆ తల్లి తీరుస్తుంది. మనకు కావాల్సినటువంటి వాటిని సమృద్ధిగా దయచేస్తుంది. మరి ఈ అనుగ్రహాలు మనకు దయచేయమని పరలోక తండ్రిని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడదాం, మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తిగల చనిపోయిన వాళ్ళకు తీర్పు చేతకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దయచేసి అందరం కూర్చుందాం. ప్రియులారా, క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మన సంఘానికి, మన దేవాలయానికి మరి 12 మంది స్త్రీలను ప్రత్యేక విధంగా ఎన్నుకోవటం అనేది జరిగింది. మరి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక విధంగా సేవ చేయడానికి
ప్రార్థించడానికి మరి ఆరోగ్య మాత సభ్యులుగా 12 మంది స్త్రీలను ఎన్నుకొని ఉన్నాము. మరి అభిషేకించమన్న గురువుల చేత ఈ రోజున వాళ్ళను మరి తైలంతో అభిషేకించడము, వారి కోసము ప్రార్థించటం అనేది జరుగుతుంది. తదుపరి మరి ఇద్దరికి జ్ఞానస్థానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ఇద్దరు కూడా సిద్ధపడండి. తదుపరి మాత్రమే అర్పణ గీతముకి వెళ్దాము. దయచేసి గురువులందరినీ కూడా కిందకు రావాల్సిందిగా వేడుకుంటున్నాను. 12 మంది స్త్రీలు మోకరించి ప్రార్థనా పూర్వకంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. దయచేసి గురువులందరూ కూడా కిందకు వచ్చి వాళ్ళని అభిషేకించి వారిని ప్రార్థించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దయచేసి గమనించిన ప్రియులారా, మరి మన మధ్యలో ఉన్నటువంటి గురువర్యులు పులి జోజప్ప ఫాదర్ గారు వారిని ప్రత్యేక విధంగా ప్రార్థించి వారిని అభిషేకించడం అనేది జరుగుతుంది. దయచేసి వాళ్ళందరి కోసము కూడా తదితరులు విశ్వాసులు కూర్చున్నటువంటి వాళ్ళందరూ వారి కోసము ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, నిస్తోత్తమ రాజా, లూకాసు వార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యముల్లో ప్రభా, యేసయ్యా, నిన్ను అనుసరించినటువంటి శిష్యులతో పాటు పలువురు స్త్రీలు నిన్ను వెంబడించి ఉన్నారయ్యా. నిస్తోత్తమ రాజా, ప్రభా, పేతురు అత్తనైన ధర్మతో మంచం పట్టి ఉన్నప్పుడు ఆమెను తాకగానే స్వస్థత పొందుకొని ఆ తదుపరి పరిచర్య చేయట ప్రారంభం చేసిందయ్యా. నీ స్తోత్రం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో ప్రభా, పేతురు గారు ప్రభా మిగిలిన శిష్యులు పరిచర్య చేస్తున్నప్పుడు 7 ఉపగురువులు ప్రభా ఎన్నుకోబడినప్పుడు నాయన స్త్రీలు కూడా ఎన్నుకోబడి ఉన్నారు దేవా. నీకే స్తోత్రం. ఇదిగో ప్రభా, ఈ పండుగ సందర్భంలో ఈ గ్రామం నుండి ప్రభా దేవాలయ పరిచయలో పాలు పంచుకోవడం కొరకై ఎన్నుకోబడినటువంటి 12 మంది స్త్రీలను దీవించండి. వారిలో ప్రభా ఆత్మ అనుగ్రహాలు నిండుగా నింపి ఈరోజు వాక్యములో ఆలకించినట్లుగా ప్రభా హృదయంలోనైనా క్రొత్త మనస్తత్వము దయచేయండి. ప్రభా దేవుని పోలిన బిడ్డలుగా జీవం అనుగ్రహాలు వారి దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ఆమేన్. జ్ఞానస్థానం స్వీకరించేటువంటి వాళ్ళు పీఠం దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను. సూర్యప్రకాష్, నల్లూరి స్వర్ణకుమారి, దయచేసి ఎక్కడున్నా కానీ వీళ్ళిద్దరు కూడా పీఠం వద్దకు రావాలని కోరుకుంటున్నాను.
అర్పణ గీతం పాడుకుందాం. దయచేసి మీరు మీ స్థలాలకు వెళ్ళి కూర్చున్నాము. సుందర ప్రజాపతి